ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామునకు మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, ఇటు అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చావు ప్రభువా. ఎంతమంది ప్రభువా మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారు, వాళ్ళందరితో ప్రభువా మీరు సూటిగా తేటగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, వాక్యాన్ని బోధిస్తున్నాకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని, మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని, మా కొరకు త్వరలో రానయ్యున్న క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, దేవుడు చక్కని సమయాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. మరి ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఆయన మహాకృపను బట్టి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని మనకి ఇచ్చాడు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 7-8 జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవాతి దేవుడు ఈ సమయంలో ఆయన వాక్యం ద్వారాగా మనతో మాట్లాడబోతున్నాడు. ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ వాక్యంలో కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే, ముందుగా నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండమంటున్నాడు. రెండోది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని గురించి తెలుసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అదేవిధంగా మన విరోధి అయిన అపవాది అనగా సైతాను, ఘట సర్పము, అబద్ధమునకు జనకుడు, నీతి విరోధి అని అనేక రకాల మాటలు బైబిలు అపవాది గురించి సాక్ష్యం ఇస్తాం. కాబట్టి ప్రతిరోజు మనం దేవునికి మొరపెడతా ఉంటాం. మరి దుష్టుడి నుండి, కీడు నుండి తప్పించమని సాక్షాత్ యేసుప్రభువు వారు ప్రార్థనలో మరి తన శిష్యులకి మీరు ఈ విధంగా ప్రార్థన చేయుడి. కాబట్టి ప్రతిరోజు మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు ఇంటికాడ నుంచి బయలుదేరిన వ్యక్తి మరలా ఇంటికి క్షేమంగా వస్తాడు అనే నమ్మకము లేకుండా పోయింది. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు నా ప్రయాణంలో ఆయన కాపాడుతాడు, ముఖ్యంగా దుష్టుడి నుండి ఆయన తప్పిస్తాడు అని మనం కంపల్సరీగా మొరపెట్టుకోవాలి. మరి చాలామంది చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము, దేవుని తెలుసుకుంటూ ఉన్నాము, మరి అపవాది ఎక్కడున్నాడు, మరి అతని యొక్క ఛాయలు లేవు, అతనికి స్థానం లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది, అపవాది ఒకప్పుడు దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్నాడు. మరి దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళే అవకాశము అపవాదికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అటువంటి అపవాది దేవుని సింహాసనం మీద కన్ను వేసినప్పుడు మరి గర్వించి ఆ విధంగా దేవుని స్థానాన్ని దొంగిలించాలని అపవాది ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు ముందుగానే పసిగట్టి మరి అపవాదిని మరి అక్కడి నుంచి ఈ లోకంలోనికి క్రిందకు పడవేయటం జరుగుతుంది.
అంటే పరలోకమందు యుద్ధము జరిగెను అని ప్రకటన గ్రంథంలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మరి ఆ గొప్ప యుద్ధంలో అపవాది ఓడిపోయినప్పుడు అపవాది, అతని యొక్క దూతల గణము, సమూహము, దురాత్మల సమూహము, మరి ఘటసర్పము ఈ లోకంలోనికి త్రోసివేయబడింది. కాబట్టి పరలోకంలో అపవాదికి స్థానము లేదు. కాబట్టి అతని యొక్క దూతలు మరి భూమి మీద పడద్రోయబడ్డాడని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. తనకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై అపవాది మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి భూమి సముద్రమా మీకు శ్రమ, పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి అనే వాక్యము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి భూలోకంలో ఎప్పుడైతే అపవాది దిగి వచ్చాడో, ఏ టైంలో అయితే భూమి మీద కాలు పెట్టాడో అప్పటి నుంచి లోకంలో మరి సమాధానము, శాంతి, నెమ్మది ఇవన్నీ కూడా మనకి కరవైనట్టుగా తెలుస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే అపవాది దిగొచ్చాడో ఏదోను తోటలో మరి హవ్వ ద్వారాగా, ఆదాము ద్వారాగా వాళ్ళని మోసపురుస్తాడు. కాబట్టి అపవాది యొక్క లక్ష్యం ఏంటంటే, అపవాది యొక్క గురి ఏంటంటే దేవుని స్వరూపంలో ఉన్న బిడ్డల్ని దేవునికి దూరంగా చేసి దేవుని మర్చిపోయే విధంగా, మరి దేవుని యొక్క జ్ఞానము లేకుండా దేవుని వాక్యాన్ని దొంగిలించి ఎలాగైనా సరే మరి అనేక మందిని తనతో పాటు నరకానికి తీసుకువెళ్ళాలనే ఒక ఏకైక లక్ష్యంతో, అంటే 24 hours మరి 24/7 లాగా అపవాది ఎప్పుడు కూడా వెదుకుచూ తిరుగుచూ ఉంటాడు. చూడండి, వెదుకుచూ, అదే అతని యొక్క లక్షణం ఏంటంటే, అపవాది యొక్క లక్షణం ఎవరిని మృంగుదామా, అంటే ఎవరిని కాటు వేద్దామా, మరి ఎవరిని చంపుదామా, మరి ఎవరికి నెమ్మది లేకుండా చేద్దామా, ఏ కుటుంబంలో చిచ్చు పెడదామా, మరి ఏదో ఒక విధంగా. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటే మరి ఎవరి మీద ఈ అపవాది పనిచేస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథం మనకి స్పష్టంగా కొన్ని లేఖనాలు మరి తెలియజేస్తూ ఉంది. 12వ అధ్యాయము 17వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమును నిలిచింది. చూడండి, ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు. దేవునితో ఎవరైతే సహవాసాన్ని కలిగి ఉంటారో, దేవునితో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు, దేవుని ఆజ్ఞలు పాటిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవుణ్ణి పూజిస్తారు, ఎవరైతే దేవునిలో బలముగా ఉంటారో కంపల్సరిగా ఆ కుటుంబాల మీద, ఆ వ్యక్తి మీద ఏదో ఒక విధంగా అపవాది మరి తన విషయాన్ని చిమ్ముతూ ఉంటాడు, అనేక మందిని బలహీనపరుస్తూ ఉంటాడు. చూడండి, చాలామంది మరి అపవాదిని అంచనా వేయలేక తమ భక్తి జీవితంలో మరి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఏదో ఒక విధంగా మన మనసులో ఉన్న దేవుని వాక్యాన్ని లేకుండా దేవునికి దూరంగా జరపాలనే ఏకైక లక్ష్యంతో అపవాది పనిచేస్తాడు. మరి ఎందుకంటే మరి ఒకనాడు దేవుని యొక్క దూతలు, అదేవిధంగా అపవాది కూడా దేవుని కలుసుకోవడానికి మరి వెళ్ళినప్పుడు దేవుడు యోబు గురించి ఒక బలమైన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు మరి అపవాది కొంచెం గిల్టీగా ఫీల్ అవుతాడు, కొంచెం అవమానంగా ఫీల్ అవుతాడు. ఊరకనే యోబు నిన్ను మరి భక్తిపరుడుగా మార్చబడ్డా, నువ్వు అతన్ని దీవిస్తూ ఉన్నావు, అతని ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నావు, ఒక్క అవకాశం ఇస్తే నేను కంపల్సరిగా నేను నీకు దూరం చేస్తానని అపవాది మరి దేవుని మీదే ఛాలెంజ్ చేస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, దేవాది దేవుడు చక్కని సాక్ష్యం ఇస్తాడు, భూమి మీద యోబు వంటి వాడు ఎవడూ లేడు. అంటే దేవుడు ఎవరైతే దేవునిలో బలంగా ఉంటారో, దేవునికి సాక్షిగా ఉంటారో, పాపానికి దూరంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ గురించి కంపల్సరీగా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. అదేవిధంగా దేవుని యొక్క దృష్టిలో
యోబు ఉన్నాడు. అంటే యోబు యొక్క భక్తిని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడంటే అర్థం ఏంటంటే యోబు మంచి భక్తిపరుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు అని సాక్షాత్తు దేవుడే మెచ్చుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అపవాది ఏమన్నాడంటే యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలవాడైన నువ్వు అతనికి అతని ఇంటి వారికి సమస్తమును చుట్టూ కంచె వేస్తీవి కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినడలా అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. అంటే ఇక్కడ అపవాది ప్రయత్నం ఏంటంటే ముందుగా ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే నిష్టగా ఉంటారో, ఎవరైతే దేవునిలో బలంగా ఎదుగుతారో కంపల్సరిగా వాళ్ళందరినీ కూడా దేవునికి దూరంగా చేయాలి అని ఎటువంటి మరి మార్గాలు ఉన్నాయో అవన్నీ కూడా అపవాది కంపల్సరిగా సెర్చ్ చేస్తాడు. ఇక్కడ నువ్వు అతని ఇంటికి కంచె వేసావు కదా, అదేవిధంగా నువ్వు చేయి చాపి ఒక్కసారి మొత్తినడలా అతడు నీ ముఖం ఎదుట నేను దూషిస్తాడు. అంటే అపవాది యొక్క లక్ష్యం ఏంటంటే ఎలాగైనా సరే భక్తిలో నుంచి మరి తీసివేయాలి, భక్తిలో నుంచి పడగొట్టాలి. ఎందుకంటే మరి ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి కింద పడివేసిన వాక్యం జ్ఞాపకం. అంటే అపవాది చాలా బలవంతుడిగా మరి బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి చాలామంది అపవాది మరి బలహీనుడిగా లెక్క వేస్తూ ఉంటారు. అపవాది యొక్క కుయుక్తిని, అపవాది యొక్క మరి ప్లాన్ని తక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా పగడ్బందీగా మరి ఎంతో ప్లాన్తో అపవాది పనిచేస్తూ ఉంటాడు. ఎలాగైనా సరే ఒక గురి కలిగి, ఒక లక్ష్యం కలిగి మరి వెదుకుచు తిరుగుచు మరి ఎవరిని మింగుదామా, మరి ఎవరిని పాడు చేద్దామా అని అపవాది పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ యోబు విషయంలో మరి అపవాది ఎంటర్ అయ్యాడు. ఎలాగైనా సరే మరి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గొప్పవాడు అని చెప్పేసి, మరి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబు మంచి భక్తిపరుడుగా ఉన్నాడని చెప్పేసి. ఎలాగైనా సరే మరి ఈ యొక్క నెంబర్ 1 పొజిషన్లో ఉన్న ఈ భక్తిపరుడిని మనం పడవేయగలిగితే, ఇక్కడ నా ప్లాన్ నేను అమలు చేయగలిగితే మరి తద్వారా చాలామంది దేవునికి దూరంగా చేయొచ్చు. ఇక్కడ అపవాది మరి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, బతిలాడుకున్నాడు. అంటే ఎలాగైనా సరే మరి అపవాది యొక్క కుయుక్తి, అపవాది యొక్క ఆలోచన యోబు మీద పనిచేసి మరి దేవుణ్ణే ప్రేరేపించాడంట. దేవుణ్ణే ప్రేరేపించాడంటే అపవాది చాలా బలవంతుడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ విధంగా అపవాది ఏం చేశాడంటే మరి యోబుని శోధించాడు, భయంకరంగా కుటుంబాన్ని పాడు చేశాడు. ముఖ్యంగా అపవాది చేసేటువంటి ప్లాన్ ఏంటంటే ముందుగా దేవునిలో బలంగా ఎదుగుతున్న కుటుంబాలని వాడు పాడు చేస్తాడు. ఎవరైతే దేవుని దగ్గరగా జీవిస్తారో, అనునిత్యం ప్రార్థనలో ఉంటారో, మరి నిష్టగా భక్తి చేస్తూ ఉంటారు, దేవునిలో ఎదుగుతూ ఉంటారు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళి దేవునితో గడుపుతూ ఉంటారు, ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మరి కొన్ని సమస్యలు, మరి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అపవాది మరి కలిగించే ఒక మరి ఇక్కడ యోబు విషయంలో మరి ఆర్థికంగా అపవాది దెబ్బ కొట్టాడు. రెండో విషయంలో కుటుంబాన్ని పాడు చేశాడు, వాళ్ళందరినీ చంపివేశాడు. మరి యోబుకున్నటువంటి అనుకూలమైన పరిస్థితులన్నీ కూడా మరి అపవాది ప్రతికూలంగా మార్చాడు. అంటే ఎలాగైనా సరే మరి యోబు యొక్క నోటి చేత మరి దేవుణ్ణి దూషించాలి, మరి దేవుణ్ణి తక్కువ చేయాలి. ఎందుకంటే యోబు ఎక్కడ కూడా తప్పు చేయలేదు, పాపం చేయలేదు, తన భక్తి తాను కొనసాగించుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా యోబు యొక్క జీవితంలో అపవాది ప్రవేశించాడు. మరి కుటుంబాలని ఈరోజు అపవాది మరి పాడు చేస్తాడు. ఏమనంటే ఏ కుటుంబాలంటే దేవునిలో బలంగా ఉన్న కుటుంబాలని అపవాది పాడు చేస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మరి ఏదైనా తోటలో దేవుని కుటుంబము, ఆదాము, హవ్వ, జంతువులు, పక్షులు ఒక చక్కటి వాతావరణంలో అక్కడ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడతా ఉన్నారు, దేవునితో సంబంధాన్ని మరి కలిగి ఉన్నారు. అక్కడ ఆదాము, హవ్వ మరి ఆ విధంగా అపవాది మోసగించాడు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆశలు కలిగించాడు. మరి ఎప్పుడైతే మన మనసులో అపవాది కొన్ని ఆశలు కలిగిస్తాడు, కొన్ని ఆటంకాలు కలిగిస్తాడు, మనం లేనిపోని
ఆశని వాడు సృష్టిస్తాడు, అంటే ఒక భ్రమలోకి తీసుకెళ్తాడు. అపవాదిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ముందు మనకి ఒక భ్రమలోకంలోకి తీసుకెళ్తాడు, అంటే మన మనసుని లోకం మీద మళ్ళిస్తాడు. అదేవిధంగా ఎప్పుడైతే మన మనసు లోకం మీద మల్లుతుందో, లోకాశలో పడిపోతామో, లోకం వైపు ఎక్కువగా మనం దృష్టి సారిస్తామో, అది కేవలము అపవాది యొక్క ఆలోచన. మన మనసులో ఉన్నటువంటి దేవుని మాటల్ని అపవాది దొంగిలిస్తాడు. కాబట్టి అపవాది కుటుంబాలను పాడు చేస్తాడు. నెక్స్ట్ ఆర్థికంగా దెబ్బతీస్తాడు. ఎందుకంటే ఈరోజు ఒక మనిషిని మనం ఆర్థికంగా దెబ్బ కొట్టగలిగితే కంపల్సరీగా ఆ వ్యక్తి కకావికలం అయ్యే అవకాశం ఉంది. చాలామంది మరి ఆర్థికంగా వాళ్ళు నష్టపోయి దేవునికి దూరంగా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి చాలామంది మరి వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో చక్కగా దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు, దేవునితో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు, దేవుని గురించి సాక్ష్యం ఇస్తారు. చిన్న చిన్న శ్రమలు రాగానే వెంటనే వాళ్ళు దేవునికి దూరంగా జరుగుతూ ఉంటారు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, నేను దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఎక్కువ శోధన ఎక్కువైంది, శ్రమలు ఎక్కువైనాయి, ఆరోగ్య సమస్యలు ఎక్కువైనాయి. ఇవన్నీ ఎవరు చెప్పిస్తారంటే అపవాది మరి మన నోటి ద్వారాగా చెప్పిస్తాడు. అపవాది లక్ష్యం ఏంటంటే మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వకూడదు, అంటే మన నోరు మరి మూసివేయాలి, మన గొంతు నొక్కి వేయాలని చెప్పేసి అపవాది ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. 24 hours అపవాది పనిచేస్తాం. నిజంగా అపవాది 24/7 పనిచేస్తూ ఉన్నప్పుడు కనీసం మనం ఒక 4/7 పని చేయగలిగితే ఈజీగా మనం అపవాదిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే సాక్షాత్ యేసువారిని కూడా అపవాది మరి శోధించాడు, ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన టెంప్ట్ చేశాడు. ఎలాగైనా సరే మరి ఆయనలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు అపవాది పసిగట్టాడు. ఆయన ఎప్పుడైతే ఆకలిగా ఉన్నాడు, ఎందుకంటే 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఆయన టచ్ చేయలేదు. ఆయన పిమ్మట ఆకలిగా ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే మనం శరీర సంబంధంగా ఆలోచిస్తామో అపవాది వెంటనే అక్కడ ప్రత్యక్షం అవుతాడు, వాలిపోతాడు అనేది వాస్తవం. ఈరోజు చాలామంది మనం ఆ విషయాన్ని ఆలోచించలేకపోతున్నారు. అపవాది వేసే ఎత్తుగడని చాలామంది ఆలోచించలేకపోతున్నారు. ఇప్పుడు కయ్యూను హేబేలు విషయంలో మనం ఆలోచించగలిగితే, మరి హేబేలు చక్కగా నీతిమంతుడు, దేవునికి మొరపెడతా ఉన్నాడు, దేవునితో సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు, దేవుని చక్కగా ఆరాధిస్తూ ఉన్నాడు. మరి కయ్యూను దుష్ట సంబంధి. మరి ఎందుకంటే హేబేలు నీతివంతంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. మరి కయ్యూను ఏం చేస్తున్నాడు? భ్రష్టుడైపోయాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు, దేవునికి మరి దేవుని విషయంలో చాలా అశ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. అయితే ఒక పక్క హేబేలు నీ దేవుడు దీవిస్తా ఉన్నాడు అన్నప్పుడు వెంటనే మరి హేబేలుని మరి చంపివేశాడు. ఎందుకంటే కయ్యూను ఒక దుష్ట సంబంధి అని మనం ఆలోచించాలి. మరి కొంతమంది తమ పని తాను చేసుకుంటూ ఉంటారు, ఎవరి జోలికి వెళ్ళరు, చక్కగా కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది దుష్ట సంబంధులు మరి వాళ్ళు ఏం చేస్తారంటే అనవసరంగా లేనిపోని గొడవలు సృష్టించి వాళ్ళ మీద కసి పెంచుకొని, వాళ్ళ మీద పగ పెంచుకొని వాళ్ళని మరి అంతమొందిస్తూ ఉంటారు. కానీ హేబేలు గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తూ ఉంది. అక్కడ హేబేలు ఒక నీతిమంతుడు, అపవాది సంబంధించిన వ్యక్తి ఏమో మరి కయ్యూనైతే హేబేలు ఒక నీతిమంతుడు. కాబట్టి అతని యొక్క రక్తము మరి స్వరము నేలలో నుంచి దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పటికీ దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఈయన దుష్ట సంబంధి, జీవితకాలం అంతే భయంకరమైన శిక్షను కొని తెచ్చుకున్నాడు. చూడండి, అపవాది ఏం చేస్తాడంటే మరి దేవునికి సంబంధించిన వ్యక్తుల్ని మరి చంపివేస్తూ, వాళ్ళని శోధిస్తూ, హింసిస్తూ ఇంకా పని ముగిసింది అనుకుంటాడు. కానీ అటువంటి వ్యక్తులు 100 మంది 1000 మంది మరి దేవుడు తయారు చేస్తాడు అనే విషయాన్ని అపవాది మరి మర్చిపోతాడు. అక్కడ అపవాది యొక్క ఆలోచన మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని చంపివేస్తే మరి ఎవరు సాక్ష్యం చెప్పరు, ఎవరు దేవుని గురించి పలకరు అని చెప్పేసి అపవాది రకరకాలుగా నానా విధములుగా మరి శోధిస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా ఎప్పుడైతే యేసుప్రభు వారు సిలువలో ఎక్కినప్పుడు కూడా అపవాది అదే ఆలోచించాడు. మరి ఈ విధంగా యేసుప్రభు వారిని మనం చంపివేయగలిగితే ఇంకా దేవుని యొక్క పని ముగిసిపోతుంది అనుకున్నాడు. కానీ అక్కడ
అపవాదిని మరి యేసుప్రభువు వారు మరి సిలువలో అక్కడ జయించడం ద్వారాగా అక్కడ అపవాదికి అంతం పలికినట్టుగా మనకి దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే, మనం భక్తిగా ఉన్నప్పుడు, దేవుళ్ళు బలంగా ఉన్నప్పుడు, దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా ఏదో ఒక విధంగా ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అవన్నీ కూడా అపవాది మరి ఎలాగైనా సరే కలిగిస్తాడు. మన చుట్టూ ఏదో ఒక విధంగా అపవాది ప్రవేశించాలని ఎప్పుడు కూడా మరి పని చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కుటుంబాలను పాడు చేయటం ఒక వంత అయితే, ఆర్థికంగా దెబ్బతీస్తాడు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు, ముఖ్యంగా మనసుకు నెమ్మది లేకుండా చేస్తాడు. ఎందుకంటే అపవాది బహుక్రోధము గలవాడే ఈ లోకానికి దిగొచ్చాడు. కాబట్టి అపవాదికి నెమ్మది లేదు. వాడేం చేస్తాడంటే మనుషులు కూడా నెమ్మది లేకుండా చేస్తారు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తారు. ఈరోజు చాలామంది జీవితం మీద విరక్తి కలిగి మరి ఏదో ఒక విధంగా నష్టాల్లోనూ, అప్పుల్లోనూ, వ్యాపార నష్టాల్లోనూ చాలామంది వాళ్ళు మునిగిపోయి మన కళ్ళ ముందు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే అపవాది ఏం చేస్తారంటే వాళ్ళకి ఆర్థికంగా నష్టపోయే విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ దారులన్నీ కూడా మూసేస్తాడు. తద్వారా వాళ్ళు కుటుంబానికి మరి ఏం చెప్పుకోలేక, సమాజానికి ముఖం చూపించలేక ఎంతో అవమానంతో ఫీల్ అయిపోయి సెల్ఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది చివరికి ఆ విధంగా చనిపోతూ ఉంటారు. చాలా బాధాకరమైన విషయం. దానికి కారణం ఏంటంటే అపవాది యొక్క తంత్రం అది. ఎలాగైనా సరే కుటుంబంలో ఉన్న పెద్దని మనం అపవాది ఢీ కొట్టగలిగితే, పడివేయగలిగితే ఆ విధంగా కుటుంబం కూడా చెల్లా చెదిరే అవకాశం ఉంది. ఏదో ఒక విధంగా మరి త్రాగుడుకు బానిస చేస్తాడు. అదేవిధంగా విచార సంబంధమైన ఆలోచన కలిగిస్తాడు. అదేవిధంగా అక్రమమైన మార్గంలో నడిచే విధంగా అపవాది ప్రేరేపిస్తాడు. అపవాదిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ముందుగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనని మన మనసులో కలిగిస్తాడు. అది కేవలం కూడా అపవాది యొక్క ఆలోచన. ముఖ్యంగా మోసగిస్తాడు. ఎందుకంటే అపవాది మరి చాలామందిని సర్వలోకమును మోసపుస్తాడు అని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. చాలామంది ఈరోజు అపవాది యొక్క మాయలో పడిపోయి, అపవాది యొక్క మోసంలో పడిపోయి తద్వారాగా వాళ్ళు దేవునికి దూరంగా జరిగే వాళ్ళు మనకి చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. కాబట్టి మరి అపవాది ఎప్పుడు వెతుకుచూ తిరుగుచూ ఉంటాడంట. ఎందుకంటే అతనికి ఒక బాధ్యత, కుటుంబము, పిల్లలు ఏమీ ఉండరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటే పని, ఒకటే లక్ష్యం. ఎలాగైనా సరే మనుషులు మరి దేవుని రూపంలో ఉన్న మనిషిని పాడు చేయాలి, నష్టపరచాలి, అనేక మందిని మరి పాతాళానికి తీసుకువెళ్ళాలి. కాబట్టి పాతాళము అపరిమితంగా నోరు తెరిచి ఆహ్వానిస్తూ ఉంది. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు అనేక మంది మరి పాతాళంలో మరి జారిపోయే అవకాశం ఉంది, పాతాళంలో పడిపోయే అవకాశం ఉందని దేవుని వాక్యమే సూటిగా మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనం మన యొక్క జీవితంలో మనం అపవాదిని అంచనా వేయగలిగితే, అపవాది యొక్క కుయుక్తిని మనం పసిగట్టగలిగితే, ఎందుకంటే కంపల్సరీగా అపవాదిని పసిగట్టాలంటే, అపవాది చేసినటువంటి ఆ యొక్క ఆలోచనని మనం తెలుసుకోవాలంటే దేవుని వాక్యం మాత్రమే దాన్ని తెలియపరుస్తుంది, దాన్ని బహిర్గతం చేస్తుంది. మనం ఇంకా ఎంత ప్రయత్నం చేసినా అపవాది యొక్క మోసాన్ని మనం కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే అపవాదిని మనం పసిగట్టే అవకాశం ఉంది. మరి వాడిని ఎదిరించాలంటే కేవలం ప్రార్థన లేదా వాక్యాన్ని ధ్యానించడం, అప్పుడు మాత్రమే అపవాదిని మనం ఎదుర్కొనే అవకాశం. మీ విరోధి అయినా అపవాది అని వాక్యమే జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఇక లోకంలో మనకు శత్రువు ఒకడు ఉన్నాడు, ఎవరంటే అపవాది. దుష్ట శక్తిని మనం జయించాలంటే మనం దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి. లేకపోతే మన కుటుంబాలు మరి పాడయ్యే అవకాశం ఉంది, మన కుటుంబాలు దేవునికి దూరంగా జరిగే అవకాశం ఉంది అనే ఒక విషయాన్ని మనం మరి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు మన యొక్క జీవితంలో ఈరోజు నేను ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడు, నా భక్తి ఎలా ఉంది, నేను ఎంతసేపు నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ఎంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, ఎంతమందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు, ఎంతమందికి మరి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాము అని ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే మనం కూడా మోసంలో ఉన్నట్టే. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా మనము మోసపుచ్చుకునే అవకాశం ఉంది. చాలామంది తమకు తాము
మోసపుచ్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే చూడండి సాక్షాత్తు దేవుని యొక్క మందిరంలోనే అపవాది జొరబడి మరి దేవుని యొక్క సేవకుడు చెప్పే వాక్యాన్ని దొంగలిస్తాడని మరి దేవుని వాక్యమే సజీవంగా సాక్ష్యం ఇస్తూ ఉంది. చాలామంది చెప్తూ ఉంటారు అపవాది ఎక్కడ ఉన్నాడు, మరి సాతాను ఎక్కడ అసలు సాతాను లేడనే వాడు చాలామంది ఉన్నారు. నిజంగా సాతాను లేడని ఎవరైతే చెప్తారో నిజంగా ఆ వ్యక్తే మనం సాతానంగా భావించవలసి వస్తుంది. ఎందుకంటే ఇంత నెగిటివ్ పవర్ ఆకాశ మండలం అందున దురాత్మ సమూహం. మనం పోరాడింది మనుషులతో కాదని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో మరి చెప్తా ఉన్నాడు. మనం పోరాడిన మనుషులతో కాదు, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహంతో. మనము ఆత్మీయంగా పోరాటం చేయవలసింది అపవాది యొక్క శక్తులతో. ఎప్పుడైతే మనం దేవునికి మరి మెల్లమెల్లగా దూరంగా జరుగుతూ ఉంటామో కంపల్సరిగా అపవాది వస్తాడు. అపవాది యొక్క ఆలోచనలు మన మీద పనిచేసే అవకాశం. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటామో, దేవుని యొక్క కంచె మన చుట్టూ ఉంటుందో, దేవుని యొక్క హస్తపు నీడలో మన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటామో కంపల్సరిగా మనం మరి దేవుని యొక్క వాక్యం చేత, ఆత్మ ఖడ్గం చేత అపవాదిని మనం ఎదుర్కొనే అవకాశం ఉంది అనేది వాస్తవం. చాలామంది గొప్ప గొప్ప భక్తులు, దేవుని పరిచర్యలో ఉన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప దేవుని సేవకులు కూడా అపవాది ట్రాప్ చేయగలడు, అపవాది వాళ్ళని మోసగించగలడు అనేది వాస్తవం. చాలామంది ఆ విధంగా తమ యొక్క జీవిత చరమాంకంలో మరి వాళ్ళు మోసపోయినట్టుగా మనకి స్పష్టంగా కళ్ళ ముందు అనేక మంది మరి వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు నిజంగా ఎందుకు వాళ్ళు చివరిలో పడిపోయారు దానికి కారణం ఏంటంటే అపవాది యొక్క మాయలో పడిపోయి, అపవాది యొక్క ఊరిలో పడిపోయి వాళ్ళు దేవునికి దూరంగా జరిగారనేది వాస్తవం. కాబట్టి అది అపవాది చాలా పవర్ఫుల్గా పని. ఎందుకంటే దాని తోక ఆకాశ నక్షత్రంలో 3వ భాగాన్ని ఈడ్చి కిందకు పడవేశారని దేవుని యొక్క వాక్యమే జ్ఞాపకం. కాబట్టి ఈ లోకంలో శ్రమలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం సంపూర్ణంగా మరి ఆత్మపూర్ణులుగా ఉండటానికి అది అవకాశం కలిగిస్తుంది. అంటే ఎన్ని శ్రమలు వస్తే, ఎన్ని కష్టాలు వస్తే, ఎన్ని బాధలు వస్తే అవన్నీ కూడా మనకి దేవునికి మరి దగ్గరగా చేసే అవకాశం ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో వచ్చిన కష్టాలని, శ్రమల్ని, ఆరోగ్య సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని, అప్పుల బాధను మనం కృంగిపోకూడదు, మరి బాధపడిపోకూడదు. ఎందుకంటే మన చింత యావత్తు నా మీద వేయుడని వాక్యమే జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి మనం చిన్న చిన్న సమస్యలకి మనం భయపడకూడదు, బాధపడకూడదు, చింతపడకూడదు, దుఃఖపడకూడదు. ఎందుకంటే మన ప్రభు మనకు సహాయకుడిగా ఉంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ లోకంలో మరి దుష్ట శక్తి, దేవుని శక్తి ఈ రెండు కూడా ప్యారలల్గా పనిచేస్తూ ఉంటాయి. మరి ఒక్కసారి అపవాది యొక్క శక్తి పైచేయిగా ఉండొచ్చు, కానీ చివరికి మాత్రం దేవుని యొక్క శక్తి మాత్రమే జయించగలుగుతుంది అనేది వాస్తవం. తాత్కాలికంగా మరి తీర్పు దినం వరకు అపవాది ఈ లోకంలో ఉంటాడు కాబట్టి సంచరిస్తూ ఉంటాడు, అనేక మందిని పడవేస్తూ ఉంటాడు, అనేక మందిని మింగివేస్తూ ఉంటాడు. కాబట్టి మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనకి జ్ఞాపకం. ఎవరిని మింగుదామా అని చెప్పేసి అపవాది పనిచేస్తాడు. సమయం కొంచెమని తెలుసుకొని బహుక్రోధం గలవాడే అపవాది మన మధ్యలోకి దిగి వచ్చినాడని వాక్యం. ఎందుకంటే పరలోకంలో అపవాదికి స్థానం లేదు కాబట్టి ఈ లోకంలో మరి పర్మిషన్ తీసుకున్నాడు లోకాధికారి. కాబట్టి తనకు ఒక సమయాన్ని దేవుడు కేటాయించాలి. కాబట్టి ఆ సమయం వరకు అపవాది పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుల జీవాధిపతి, మీ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తండ్రి. మెలకుగా ఉండండి. మరి ఎవరిని మింగుదామా అని చెప్పేసి అపవాది గర్జన సింహం వలె వెతుకుచూ తిరుగుచూ ప్రభువా అనేక కుటుంబాలని పాడు చేస్తున్నాడు. అనేక మందిని ప్రభువా తండ్రి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నష్టపరుస్తున్నాడు. అనేక మందిని ప్రభువా అప్పుల ఊబిలోకి లాక్కెళ్తున్నాడు ప్రభువా. అనేక మందిని ప్రభువా ఆర్థిక సమస్యలోకి తీసుకువెళ్ళి తద్వారాగా తమ ప్రయాణం భూమి మీద ముగించే విధంగా అనేక మంది యవనస్తులను ప్రేరేపిస్తూ అపవాది భయంకరంగా పనిచేస్తున్నాడు. ఈ దినాల్లో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తూ బలపరుస్తూ ఆయన ధైర్యపరుస్తూ ఎంతమంది వాక్యాన్ని విన్నారు ప్రభువా, వాళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ప్రభువా కష్టంలో ఉన్నారో, బాధంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభువా మీరు దరిచేర్చండి. మీ హస్తం నిండులో కుటుంబాలను ముట్టి స్వస్థపరిచి బాగు చేసి వాళ్ళందరూ కూడా ప్రభువా మీ యొక్క రాజ్యంలోనికి హక్కుదారులుగా వారసులుగా తీసుకోమని ఈ చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని మా కొరకు త్వరలో రాని ఉన్న క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువు నామములో వందనాలు.